నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే ఫస్ట్ వార్త వచ్చి హెడ్లైన్ ఏమైతే ఉందో అర్జీ ఆగొద్దు. ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి మంత్రి అనిగాని సత్యప్రసాద్ మొన్న దీనికి సంబంధించిన కొన్ని రకాల సమీక్ష నిర్వహించి దీని గురించి మాట్లాడారు. దాని మీద సంబంధించి కొన్ని రకాల వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలకు అనుగుణ మార్పులు చేర్పులు కొన్ని రకాల చేయడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం అయితే జరిగింది. దానికి సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. అర్జీ ఆగొద్దు ఫస్ట్ హెడ్లైన్ ఇదనమాట. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూస్తే 22A భూముల సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం చూపాలి. ఫస్ట్ హెడ్లైన్. ఆ హెడ్లైన్కి సంబంధించి సబ్ హెడ్లైన్ ఏంటంటే 22A భూములకు సంబంధించి నా సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం అయితే చూపాలి. నెక్స్ట్ ఇంకొకటి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం నివారణకు చర్యలు అయితే తీసుకున్నారట. ఎక్కువగా ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి సమస్యలు వస్తున్నాయి అనే ఇది రావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సమీక్షలు నిర్వహించి ఈ జాప్యానికి గల కారణాలేంటో తెలుసుకొని వీటికి నివారణ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని వీళ్లతో చర్చించిన తర్వాత దీనికి సంబంధించి రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం నివారణకు చర్యలు అయితే చేపట్టారట. జేసీల నుంచి ఆర్డీఓ అలాగే తహసీల్దార్లకు అధికారాలు బదిలీ చేశారట. జేసీల నుంచి ఆర్డీఓ తహసీల్దార్లకు అధికారాలు అయితే బదిలీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రతి అర్జీకి కూడా పరిష్కారం అయితే ఇవ్వాలి. తిరస్కరిస్తే కారణం చెప్పాల్సిందే. ఏ అర్జీ అయితే వస్తుందో దానికైతే పరిష్కారం చూపాల్సిందే. ఒకవేళ తిరస్కరిస్తే దానికి రీజన్ ఏంటనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందే అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఆదేశాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్ సాయి ప్రసాద్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా వార్త ఉంది. ఏమిటి అంటే రీసర్వేతో భూ వివాదాలకు స్వస్తి. రీసర్వే చేయటం వల్ల ఈ భూములకు సంబంధించిన గొడవలు వివాదాలు ఉన్నాయి కదా, వాటికి స్వస్తి పలకవచ్చు. భూములు కబ్జా చేసే కుట్రతోనే గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి అంటూ బాపట్ల జిల్లాలో పాసు పుస్తకాల పంపిణీలో మంత్రి అనగాని ఆయన ఒక మాట చెప్పారు. రీసర్వేతో భూ వివాదాల పరిష్కారానికి స్వస్తి చెప్పొచ్చు. ఇలా భూములు కబ్జా చేసే కుట్రతోనే గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి కాబట్టి అటువంటివి జరగకుండా ఉండాలి ఈ రీసర్వే అన్నట్టుగా బాపట్ల జిల్లాలో పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ఆ మాట చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి, భూ సమస్యలపై మంత్రులు కలెక్టర్లు చొరవ తీసుకోవాల్సిందే అన్నట్టుగా పాసు పుస్తకాల పంపిణీపై విదేశాల నుంచి చంద్రబాబు సమీక్ష అయితే నిర్వహించారు. ఈ పాసు పుస్తకాలకు సంబంధించి పంపిణీ కార్యక్రమంపై విదేశాల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి భూ సమస్యలపై మంత్రులు అలాగే కలెక్టర్లు చొరవ తీసుకోవాలని వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. అయితే ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. ఏమిటి అనేది ఒకసారి మనం చూసుకుంటే రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చర్యలు వేగవంతమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన రీసర్వే సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే రెవెన్యూ క్లినిక్ల ఏర్పాటు ద్వారా ఎక్కడికక్కడే చికిత్స కూడా ప్రారంభించింది. సమస్యలు వస్తే వాటికి ఎక్కడికక్కడే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేలాగా చర్యలు అయితే ప్రారంభించింది అన్నట్టుగా తాజాగా 22A జాబితాల నుంచి ప్రైవేటు భూముల తొలగింపు సహా మ్యూటేషన్ సేవలు, సర్వే నెంబర్ల డూప్లికేషన్, నోషనల్ ఖాతాల్ని శాశ్వత ఖాతాలుగా మార్పు అలాగే ఆధార్ నెంబర్ల సవరణ వరకు దీర్ఘకాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించే క్రమంలో ఇప్పటి వరకు సంయుక్త కలెక్టర్ వద్ద ఉన్న అధికారాలని తహసీల్దార్లు ఆర్డీఓలకు బదలాయించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అనేది ఒకసారి చూస్తే తెలుగు వెలుగుల వేడుక అంటూ నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ, 5 ప్రాంగణాల్లో కార్యక్రమాలు అన్నట్టు 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్ధమైన గుంటూరు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను గుంటూరులో నిర్వహిస్తున్నారు. 5 ప్రాంగణాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అయితే ఈ కార్యక్రమం జరగనుంది, ఈ వేడుక జరగనుంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఒకసారి డీటెయిల్స్ కూడా మనం ఒక్కసారి చూసుకుంటే
మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరులో ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ సభ జరగనుంది. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే అదే సమయంలో మహాసభల ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన 4 ఉపవేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలాపనలు మొదలు కానున్నాయి అంటూ ఈ కార్యక్రమాలు రాత్రి 11 గంటల వరకు జరగనున్నాయి అన్నట్టుగా ఈ తెలుగు మహాసభలకు సంబంధించి, ఈ మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు పేజ్ నెంబర్ 3లో. అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అయితే ఈ కార్యక్రమాలు ఈ వేడుకను నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒక్కసారి చూస్తే, కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి నేడు పవన్ కళ్యాణ్ 35.19 కోట్ల టీటీడీ నిధులతో 2 పనులకు శంకుస్థాపన. 2 పనులు ఏమిటి అంటే దీక్ష విరమణ మండపం, అలాగే 96 గదుల సత్రం నిర్మాణం. ఈ రెండిటికి సంబంధించి 35.19 కోట్ల రూపాయలతో టీటీడీ నిధులతో చేపట్టబోయే పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే శంకుస్థాపన చేయనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన ఈరోజు దర్శించుకోనున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారనమాట. అయితే 2024లో వారాహి యాత్రను ప్రారంభించినప్పుడు ఆయన ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి అక్కడికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు పొందడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు అయితే ఆయన దృష్టికి ఇక్కడ దీక్షలు విరమిస్తారు కదా, దానివల్ల ఏంటంటే వసతులు లేకుండా భక్తులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ దీక్ష విరమించిన వెంటనే వాళ్ళు తిరుమల తిరుపతికే వెళ్తారు అన్నట్టుగా వాళ్ళైతే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఈ దీక్ష విరమణ చేసినప్పుడు అనే విషయాన్ని అక్కడ ఆయన దృష్టికి తీసుకెళ్తే, లేదు మీ హామీ నాకు గుర్తుంటుంది, నేను ఖచ్చితంగా మీకు నేను హామీ ఇస్తున్నా, మీ సమస్యను అయితే నేను పరిష్కరిస్తానని అప్పుడు హామీ ఇచ్చారనమాట. మొన్న డిసెంబర్లో అమరజీవి జలధార కార్యక్రమంలో ఆ విషయం చెప్పుకుంటూ వచ్చు. ఆ తర్వాత కూడా పదవీ బాధ్యత కార్యక్రమంలో కూడా దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చు. ఆయన విషయం చెప్పింది ఏంటి అంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించి ఆ తర్వాత టీటీడీకి ద్వారా ఆయన ఈ కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి 35.19 కోట్ల రూపాయలను కేటాయించేలాగా చేయటంలో పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక పోషించారు. సో అలా పోషించారు కాబట్టి ఆయన వచ్చి శంకుస్థాపన చేయవలసిందిగా వాళ్ళు కోరటంతో ఎక్కడో ఉడిపి శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి అక్కడ కార్యక్రమంలో పాల్గొంటే అంత దూరం వెళ్ళిన వాడు ఇక్కడికి రాడా అన్న ఉద్దేశంతో ఆయన ఎందుకు రాను నేను వస్తా అన్నట్టుగా ఆయన ఈరోజు ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళబోతున్నారనమాట. అయితే కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వెళ్ళబోతున్నారు. ఇంకా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు ఏమేమి చేయబోతున్నారు ఏంటి, ఆ తర్వాత ఎవరినైనా కలవబోతున్నారా, లేకపోతే ఇంకేదైనా సమావేశాలు తర్వాత ఇంకో విషయం కూడా వచ్చింది. మన సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళందరితో కూడా సమావేశం కానున్నారు అన్నట్టుగా తెలిసింది, వార్త అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే, న్యాయవాదులు నైపుణ్యం పెంచుకునేందుకు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఏపీ లీగల్ అకాడమీ అవసరం, అయితే అకాడమీ ఏర్పాటుకు సహకరించే తొలి వ్యక్తిని నేనే అవుతా అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ అయితే ఈ మాట అనడం జరిగింది. అయితే ఏఐతో న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు అయితే వస్తాయి అన్నట్టుగా స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోకుండా చూసుకోవాలి. ఏఐతో అయితే న్యాయ వ్యవస్థలో మార్పులు వస్తాయి, అలా అని చెప్పి స్వయంగా అది ఇస్తుందిలే ఏఐ సలహాలు తీసుకుందాంలే అనుకుంటే మాత్రం కుదరదు. స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోకుండా చూసుకోవాలి ఈ ఏఐ ద్వారా అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒక్కసారి ఉన్నాయి, చూద్దాం. న్యాయమూర్తులకు శిక్షణ నైపుణ్యం పెంచుకునేందుకు జ్యుడిషియల్ అకాడమీ ఉన్నట్లు న్యాయవాదులు వృత్తి నైపుణ్యం పొందేందుకు శాశ్వతంగా ఏపీ లీగల్ అకాడమీ అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ పేర్కొన్నారు అన్నట్టుగా ఉంది. అయితే ఏపీ లీగల్ అకాడమీ ఏర్పాటుకు సహకరించే తొలి వ్యక్తిని తానే అవుతానని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అలా అవ్వాలి అన్న ఉద్దేశంతో అవుతానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే అకాడమీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం, అడ్వకేట్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్లకు సూచించారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు
నైపుణ్యం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. సృజనాత్మకంగా ఆలోచించి కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అంటే సంఘం శరణం గచ్చామి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఇది ప్రత్యేక స్టోరీ. మన దగ్గర ఎంత ఉందన్నది కాదు, మన తోడుగా ఎవరున్నారన్నది లెక్క. ఎక్కువ సమాచారం తెలుసుకుంటున్నా, ఎక్కువ డిగ్రీలు సంపాదిస్తున్నా, ఎక్కువ గంటలు పనిచేస్తున్నా, లేకపోతే నా అన్నవారు నీకు ఉండాలి. చదువు ఉన్నా ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉన్నా స్థిరత్వం లేదు, స్థిరత్వం ఉన్నా ప్రశాంతత లేదు. ఈ దశలో డబ్బు పోయినా, హోదా తగ్గినా, మనసులో మాట పంచుకోవడానికి మేమున్నామంటూ నిలబడడానికి, ఆపదొస్తే ఆదుకోవడానికి 10 మంది కావాల్సిందే. మరి ఆ సామాజిక సంపద మీకుందా అన్నట్టుగా ఒక స్పెషల్ స్టోరీ అయితే ఇచ్చారు. ఎన్ని ఉన్నా సరే నా అని పలకరించే వాళ్ళు లేకపోతే ఆ బాధ వేరు, అది ఆ తోడు లేనిదే అసలు జీవితమే వ్యర్థం అన్నట్టుగా ప్రత్యేక స్టోరీ. మంచి స్టోరీ ఇది. నిజంగా డబ్బులు సంపాదించుకుంటాం, ఉద్యోగాలు చేస్తున్నాం, దేశ విదేశాలకు వెళ్ళిపోతాం, ఎక్కడెక్కడికి వెళ్తాం, నా అనే వాళ్ళు ఉండరు, తల్లిదండ్రులను ఇక్కడే వదిలేస్తారు, రిలేటివ్స్ని ఇది పట్టుకెళ్ళలేరు కాబట్టి వాళ్ళు రారు ఇక్కడికి. సో ఎంతసేపు డబ్బు సంపాదన అనేది ఉంటుంది. కానీ మనకి హెల్త్ బాగోపోయినా, రేపు మనం ఒంటరిగా అయినా పలకరించే 10 మంది మన చుట్టూ ఉండాలి అన్నట్టుగా మంచి స్టోరీయే, స్పెషల్ స్టోరీ ఒకటి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఇచ్చారు. ఏంటి ఒకసారి చూస్తే, సంక్రాంతికి వెస్ట్ బైపాసులో కాజా గొల్లపూడి మధ్య ఒకవైపు కార్లు బైకులకు అనుమతి అంటూ ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు, ఇప్పుడు పండగ సీజన్ కదా, ఎక్కువ శాతం అటు ఆంధ్ర వెళ్తూ ఉంటారు కదా, అది ఇబ్బంది లేకుండా ఏం చేశారు అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సంక్రాంతికి వెస్ట్ బైపాస్లో కాజా గొల్లపూడి మధ్య ఒకవైపు కార్లు ఒకవైపు బైకులు వెళ్ళటానికి అనుమతి అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో వచ్చి ఫస్ట్ వార్త, నేడు టీం ఎంపిక అంటూ క్రికెట్కి సంబంధించి న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్కు నేడు భారత జట్టు అయితే ప్రకటించనున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొక వార్త ఏంటి అంటే, నిఫ్టీ సరికొత్త రికార్డు, సెన్సెక్స్ లాభం 573 పాయింట్లు, షేర్లకు కొనుగోళ్ల మద్దతు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ 2 వార్తలకు సంబంధించి పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఇరాన్లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం, కరెన్సీ విలువ పడిపోవడం, ధరలు ఎగబాగడం వంటి కారణాలతో ఇరాన్ ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, సుపరిపాలనే నా అజెండా, ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తానని న్యూయార్క్ మేయర్ మమ్దాని ప్రకటించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, స్వచ్ఛ నగరం కలుషితం అంటూ ఇండోర్లో కలుషిత నీటి ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. ఇప్పటికీ ఘటనకు బాధ్యులైన వారిని ప్రభుత్వం గుర్తించలేదు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ నేటి నుంచి తెలుగు మహాసభలు అంటే ఇంకో వార్త ఇచ్చారు. అయితే గుంటూరులో నేటి నుంచి 3 రోజుల పాటు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. 10 గంటలకైతే స్టార్ట్ అవబోతుంది. ఎవరెవరు అతిథులు, ఏంటి, ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏంటి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 7లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఫస్ట్ మెయిన్ వార్త అది ఏంటి అని చూసుకుంటే, బాబు సూపర్ 6 వంచన ఖరీదు 1,42,897.12 కోట్లు. సూపర్ 6 అని చెప్పారు కదా, వంచన ఖరీదు ఎంత అయ్యా అంటే 1,42,897.12 కోట్ల రూపాయలు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. 6 తేరిన మోసాలు అంటే సూపర్ 6 కదా, అందుకే 6 తేరిన అన్నట్టుగా కలిసేలాగా 6 తేరిన అంటాం కదా, అలాగా 6 తేరిన మోసాలు అనేది హెడ్లైన్గా పెట్టారు వీళ్ళు. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, డీటెయిల్స్ ఏమున్నాయి కూడా ఒకసారి చూద్దాం మనం. అయితే ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించిన చంద్రబాబు. అయితే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటా టీడీపీ అయితే ప్రచారం చేసింది. ఏమనంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ప్రచారం అయితే చేసింది. ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించేశారు. అయితే త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తామని ప్రమాణం చేస్తూ బాండ్లలో చెప్పిన చంద్రబాబు అప్పుడు చెప్పాడు కదా, అన్ని నేను అమలు చేస్తా అన్ని అదని, అప్పుడు త్రికరణ శుద్ధిగా బాండ్లలో చెప్పాడు కదా. మరి ఇప్పుడు 2024 జూన్ నుంచి అమలు చేస్తామని హామీ, 2 ఏళ్ళు అవుతున్నా ఎక్కడ హామీలు అక్కడే. 2024 జూన్ నుంచి అన్నీ అమలు చేసేస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ కొన్ని అమలు చేయలేదు, ఎక్కడవక్కడే ఉన్నాయి, 2 ఏళ్ళు కావస్తుంది అన్నట్టుగా ఇచ్చారు. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్ల
దుమ్ము దులుపుతున్న ప్రజలు అయితే వీళ్ళైతే టీడీపీ వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో దాని మీద అయితే ప్రజలైతే దుమ్ము దులుపుతున్నారట. అయితే బాబు షూరిటీ బాండు మోసం గ్యారంటీకి బ్రాండ్ అంటూ మండిపాటు. అయితే బాబు సర్కారు బాకీని లెక్కగడుతూ కొత్త ఏడాదిలోనైనా బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారట. ఎలాగో ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఇప్పుడు దాకా అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక నుంచి అయినా చెల్లించడానికి ట్రై చేయండి అని డిమాండ్ చేస్తున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఆ సూపర్ 6కి సంబంధించి ఎన్ని ఇచ్చారు ఏంటి, ఎన్ని ఎగనామం పెట్టారన్నట్టుగా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇచ్చారనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాలి అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ చెప్పారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అదేంటంటే న్యాయవాదుల్లో స్వీయ అవగాహన, అధ్యయనం, సంస్థాగత మార్గదర్శనం అవసరం అంటూ చెప్పారు. అయితే 3 నెలల్లో మళ్ళీ 12,500 కోట్ల అప్పు అయితే తెచ్చారు అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన బాబు సర్కార్, దీంతో 3 నెలల అప్పుల క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ అప్పుల క్యాలెండర్ అయితే ప్రకటించిందట. అయితే వచ్చే మంగళవారం 6,500 కోట్ల అప్పుకు ఆర్బీఐ నోటిఫై చేసిందట. వారం వ్యవధిలోనే 10,500 కోట్ల అప్పు అయితే వీళ్ళు చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఈ అప్పులు ఏం చేశారు ఏంటి, ఎన్నెన్ని ఉన్నాయి ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, జల వివాదాలపై కేంద్ర కమిటీ. అయితే దీనికి సంబంధించి ఏమి ఇచ్చారంటే సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన ఏపీ తెలంగాణ అధికారులతో ఏర్పాటు చేశారట. కేంద్ర కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఈ జల వివాదాలకు సంబంధించి. అది ఎలా ఉంది అంటే సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన ఏపీ తెలంగాణకి సంబంధించిన అధికారులతో ఏర్పాటు చేశారట. కమిటీ సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు. ఈ కమిటీ సభ్యులుగా ఎవరున్నారు అంటే ఈ కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు అయితే ఉన్నారట. వివాదాల పరిష్కారానికి 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలి. ఈ నీటి వివాదాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలి అన్నట్టుగా కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నీటి వివాదాల సమస్యకు సంబంధించి కేంద్ర కమిటీ ఏం చేసింది అంటే కేంద్రం ఏం చేసిందంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన ఏపీ తెలంగాణకు సంబంధించిన అధికారులు అలాగే కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు అన్నట్టుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ వివాదాల పరిష్కారానికి 3 నెలల్లో అయితే నివేదిక ఇవ్వాలి అన్నట్టుగా కేంద్ర జలశక్తి శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం వార్తలు ఉన్నాయంటే వీళ్ళ దగ్గర వార్తలే లేవు, మొత్తం యాడే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది ఏంటి అనేది ఒకసారి చూస్తే, 10th క్లాస్కి సంబంధించి స్పెషల్ మార్క్స్కి సంబంధించి పేపర్ మోడల్ పేపర్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ బయాలజీ అట. అయితే ఇంకొక వార్త ఉంది ఏంటంటే రాబడిని పెంచండి అన్నట్టు ఇంకొక వార్త ఉంది. అదేంటంటే పన్నులు పన్నేతర ఆదాయం పెరిగేలా చర్యలు సూచించండి అంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అన్నట్టుగా ఇచ్చారు. రాబడి పెరిగేలాగా ఏం చేయాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. రాబడిని పెంచండి, పన్నులు పన్నేతర ఆదాయం పెరిగేలా చర్యలు సూచించండి అంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ది సామాన్య భక్తులకు దక్కిన అభిషేక దర్శనం అంటూ తిరుమలకు సంబంధించిన వార్త అయితే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. హెడ్లైన్ ఏం పెట్టారు అంటే సామాన్య భక్తులకు దక్కిన అభిషేక దర్శనం. నెక్స్ట్ 15 ఏళ్ల తర్వాత తొలిసారి అయితే దాన్ని అమలు చేశారు. 15 ఏళ్ళ అంతకు ముందు ఉండేదట. అయితే 15 ఏళ్ల తర్వాత అయితే తొలిసారిగా దీన్ని అమలు చేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. తిరుమలలో సర్వదర్శన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు అయితే ప్రారంభం అయ్యాయి అన్నట్టుగా కిటకిటలాడుతున్న తిరుమల అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణలో సాఫీగా క్యూ లైన్లు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే అక్కడ మంచిగా ఏర్పాట్లు చేశారు ఏంటి అనే దాని మీద. అయితే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, భక్తులు ఏమనుకుంటున్నారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎట్టకేలకు కదలిక అయితే వచ్చిందట. ఎందులో భూ సమస్యలకు పరిష్కారంపై కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఏమని హెడ్లైన్ ఇచ్చారు అంటే ఎట్టకేలకు కదలిక అయితే వచ్చింది, ఈ భూ సమస్యలకు పరిష్కారంపై కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు అన్నట్టుగా. ఏమేమి తీసుకున్నారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే
రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన విధి విధానాలు అయితే వీళ్ళు ఇచ్చారు, విధి విధానాలు అయితే రూపొందించారు. ఏ విధంగా అంటే అత్యధిక సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం, అత్యధిక సమస్యలు వచ్చిన ఆ మండల స్థాయిలోనే దానికి ఆ సమస్యలకి పరిష్కారం చూపాలి అన్నట్టుగా ఇచ్చారనమాట. నెక్స్ట్ జేసీ నుంచి తహసీల్దార్కు 10 కీలక అధికారాలు అయితే బదిలీ చేశారు. జేసీ నుంచి తహసీల్దార్కు బదిలీ చేశారట. మరికొన్ని ఆర్డీఓకు, కొన్ని మాత్రమే జేసీ పరిధిలో అన్నట్టుగా ఈ తహసీల్దార్లకు ఆర్డీఓలకు కొన్ని మాత్రమే జేసీ పరిధిలో ఉండేలాగా మిగతా అవన్నీ కూడా అధికారాలు బదిలీ చేసుకుంటూ వెళ్ళారట. అయితే ఇంకొక వార్త ఉంది. ఈ వార్తలోనే ఎడాపెడా రికార్డులు మార్చేయడం కుదరదు, గతంలో చేసినట్టుగా ఎలా పడితే అలా రికార్డులు మార్చేయడానికి కుదరదు. అంటే సంబంధిత పట్టాదారుకు వ్యక్తులకు నోటీసు ఇవ్వాల్సిందే, మీ ఇష్టం వచ్చినట్టుగా మార్చేయడం కుదరదు. సంబంధిత పట్టాదారుకు అలాగే వ్యక్తులకు ఏం చేయాలంటే నోటీసులు ఇవ్వాల్సిందే అన్నట్టుగా మార్పులు అయితే తీసుకొచ్చారు. లేదంటే చర్యలు తప్పు జరిగితే వీఆర్ఓదే బాధ్యత, ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారు. అయితే ఇదంతా బాధ్యత ఎవరిది అంటే వీఆర్ఓలదే బాధ్యత దీనికి అన్నట్టుగా ఇచ్చారు. అయితే 5 రకాల భూములకు 3 నెలల్లో మోక్షం, 5 రకాల భూములకు 3 నెలల్లో మోక్షం జరగాలి. 22A జాబితా నుంచి తొలగించేందుకు తుది గడువు, అంటే 3 నెలల్లో ఈ 22A భూములకు సంబంధించి పరిష్కారం అయితే జరగాల్సిందే అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే మార్గదర్శకాలు జారీ చేసిన స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ దీనికి సంబంధించి మార్గదర్శకాలు స్పెషల్ సిఎస్ జారీ చేశారు సాయి ప్రసాద్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే రాజముద్రతో పాస్ పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రారంభం, ఇక భూ సమస్యలు ఉండవు అంటూ సంబంధిత శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే నిన్న చెప్పడం జరిగింది. రాజముద్రతో పాస్ పుస్తకాలు నిన్న పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అయితే పంపిణీ ప్రారంభం, ఇక భూ సమస్యలు అనేవి ఉండవు ఈ పాస్ పుస్తకాల వల్ల అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాస్ కాని పుస్తకాలు గత ప్రభుత్వంలోని రీసర్వే తప్పులు సరిదిద్దకుండా ఆ డేటాతోనే ముద్రణ అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంకొక వార్త దీంట్లోనే ఏమిటి అంటే అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టొచ్చు, ఎలా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి రద్దు అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వ దేవాదాయ అసైన్డ్ నకిలీ డబుల్ రిజిస్ట్రేషన్లన్నీ కమిటీ పరిధిలోకే వస్తాయి. తప్పు చేసే సబ్ రిజిస్టార్లకు 3 ఏళ్ల దాకా జైలు. అయితే సబ్ రిజిస్టర్లు కనుక తప్పు చేస్తే జైలు శిక్ష 3 ఏళ్ల వరకు ఉంటుందని హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమిచ్చారో ఒక్కసారి చూసుకుంటే మనం ఏళ్లకు ఏళ్లుగా రైతులు భూ యజమానులను వేధిస్తున్న సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా సమస్యలపై అనేక సందర్భాల్లో ప్రచురించిన కథనాలలో కదలిక వచ్చింది. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం నివారణ, ఎడాపెడా భూ రికార్డులో మార్పులకు అడ్డుకట్ట, సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యానికి చెక్ చెప్పేలా పౌర సేవలు సులువు చేసేలా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ శుక్రవారం సవివరణమైన ఉత్తర్వులు జారీ చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే వీటిని నిక్కచ్చిగా పాటించి తీరాల్సిందేనని రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టం చేశారు. మేమేదో ఆదేశాలు ఇచ్చాము, ఏదో కాగితాలకే పరిమితం చేశారు అన్నట్టు కాకుండా ఖచ్చితంగా ఇవి పాటించాల్సిందే అన్నట్టుగా చెప్పడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా భూ సమస్యలను పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించారు. ప్రతిదానికి జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా జేసీ అధికారాలను తహసీల్దార్ ఆర్డీఓలకు కూడా బదిలీ చేశారు. కొన్ని మాత్రమే జేసీలకు అప్పచెప్పి మిగతా అవి తహసీల్దార్ ఆర్డీఓలు వీళ్ళకి ఇలాగా కేటాయించుకుంటూ వెళ్ళారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూసుకుంటే పెట్టుబడుల్లో ఏపీ టాప్ అన్నట్టుగా ఒక హెడ్లైన్తో వార్త ఇచ్చారు. ఏమిటి అంటే దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 4వ వంతు ఆంధ్ర రాష్ట్రానికే దేశవ్యాప్తంగా పెట్టుబడులు వచ్చాయి. దాంట్లో ఎక్కువ శాతం ఎక్కడ అంటే ఆంధ్ర రాష్ట్రానికే వచ్చాయి అన్నట్టుగా పెట్టుబడుల్లో ఏపీ టాప్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పోప్స్ ఇండియాలో కథనం అన్నట్టుగా ఇచ్చారు. పెట్టుబడి అనుకూల విధానాల ఫలితం, అనుమతులు శరవేగంగా ఇస్తున్నాం, రంగాల వారీగా సుస్థిర విధానాలు, మౌలిక వస్తువులకు అత్యధిక ప్రాధాన్యం, అందుకే అగ్రస్థానంలో ప్రభుత్వం. అయితే ఆ ప్రభుత్వం ఏం చెప్పింది, దీనికి గల కారణం ఏంటి అంటే పెట్టుబడి అనుకూల విధానాల ఫలితం. పెట్టుబడులు ఎవరైతే పెడతారో వాటికి అనుకూలంగా కొన్ని రకాలే మేము కల్పించాం, వాళ్ళకి అనుమతులు శరవేగంగా ఇస్తున్నాం, ఏదో పెండింగ్లో పెట్టకుండా అనుమతులు కూడా శరవేగంగా ఇస్తున్నాం, రంగాల వారీగా సుస్థిర విధానాలు అయితే అమలు చేస్తున్నాం, మౌలిక వస్తువులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం అన్నట్టుగా చెప్పింది. అందుకే ఈ అగ్రస్థానంలో నిలబడడానికి మెయిన్ కారణం రీజన్ ఏమిటి అంటే ఇదే అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కొద్దిగా వార్త ఇచ్చారు, అది కూడా చూద్దాం ఏంటో.
పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఆ రాష్ట్రానికే వెళ్లాయని, ఇతర రాష్ట్రాలన్నిటికంటే గరిష్ట వాటాను సొంతం చేసుకుందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉటంకిస్తూ ఫోర్బ్స్ ఇండియా తాజాగా కథనం ప్రచురించింది. అయితే ఒడిశా 13.1%, మహారాష్ట్ర 12.8%తో ఆ తర్వాతి స్థానంలో నిలిచే మొదటి ఏపీ ఉందట. జాతీయ స్థాయిలో మొత్తం ప్రతిపాదిత పెట్టుబడిలో ఈ 3 రాష్ట్రాలే 51.2% దక్కించుకున్నాయని పేర్కొంది. అంటూ తెలంగాణకి ఎంత శాతం వచ్చింది ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ జల వివాదాలపై కమిటీ. అయితే దీనికి సంబంధించి హెడ్లైన్ ఇలాగుంటే 13 మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ ఈ నీటి జల వివాదాలకు సంబంధించి కేంద్రం అయితే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 13 మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ అయితే ఒక 13 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఈ జల వివాదాలకు సంబంధించి పరిష్కరించేందుకు దీనికి సంబంధించి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏమిటి అంటే 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు. ఆ కమిటీకి కూడా 3 నెలల గడువు ఇచ్చారు, నివేదిక అయితే ఇవ్వాలి అన్నట్టుగా. అయితే కేంద్ర జలసంఘం చైర్మన్ నాయకత్వం. అయితే దీనికి ఎవరు అంటే కేంద్ర జలసంఘం చైర్మన్ అయితే దీనికి నాయకత్వం వహిస్తారు అన్నట్టుగా ఇచ్చారు. 2 రాష్ట్రాల నుంచి 4 అధికారులు. ఇటు 2 రాష్ట్రాలంటే తెలంగాణ, ఆంధ్ర నుంచి 4 అధికారులు అయితే దీంట్లో ఉంటారు. కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు కూడా ఉంటారు. కమిటీ ఏర్పాటుకు గత జూలైలోనే నిర్ణయం. ఢిల్లీలో 2 ముఖ్యమంత్రుల అంగీకారం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రులు కూడా అంగీకారం తెలిపారు అన్నట్టుగా ఇచ్చారు. ఒక్కసారి మనం డీటెయిల్స్ ఇచ్చారు, అది కూడా చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేమిటి అంటే ఇరు రాష్ట్రాల మధ్య జలాలను న్యాయంగా, సమర్థంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంచుకోవటానికి అవసరమైన ఆచరణీయ పరిష్కారాలను సూచించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ సంజయ్ కుమార్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, నిర్వహణలో ఉన్న సమస్యలను సమగ్రంగా సాంకేతిక కోణంలో చూసి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే, వెనుక కూర్చున్న వారు కూడా ఇక హెల్మెట్ పెట్టాల్సిందే. ముందు కూర్చున్న వాళ్ళు ఎవరు పెట్టట్లా, ఇంకా వెనక కూర్చున్న వాళ్ళు కూడా అంట. వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టాల్సిందే అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. ఏమిటి అంటే విశాఖలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని చెప్తున్న ట్రాఫిక్ పోలీసులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే అది ఏంటి అంటే విశాఖలో మొదలైన నిబంధన అమలు. విశాఖలో అయితే అమలు చేస్తున్నారంట, మొదలైందట. ముందుకు డ్రైవింగ్ చేసే వాళ్లే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని. అయితే హెల్మెట్ లేకపోతే 1,035 రూపాయలు జరిమానా అయితే విధిస్తున్నారట. వేలాది మందికి ఈ చలాన్లు జారీ చేశారట గగ్గోలు పెడుతున్న ద్విచక్ర వాహనదారులు అన్నట్టుగా ఉంది. అయితే విశాఖలో అయితే దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారట. జరిమానా కూడా 1,035 రూపాయలు విధిస్తున్నారట. ఇప్పటికే చాలా మందికి ఈ చలాన్లు జారీ చేశారట. ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా గగ్గోలు పెడుతున్న ద్విచక్ర వాహనదారులు. అదంతా మన కోసమే చెప్తున్నారని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ తిరుమల లడ్డూ వివాదంలో వైవి సుబ్బారెడ్డికి చుక్కెదురు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో వార్త అయితే ఇచ్చారు. ఏంటి అంటే వ్యతిరేక కథనాలు, పోస్టులపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిందట. అయితే ప్రతివాదుల వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ. అయితే ప్రతివాదుల వాదనలు వినకుండా ఒక సైడే ఆలోచిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గతంలో ఆయన ఏమన్నారు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది అనే దాని మీద ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. సుప్రీంకోర్టు కాదు, వ్యతిరేక కథనాలు, పోస్టులపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు అయితే వీళ్ళు ఆశ్రయించింది ఢిల్లీ హైకోర్టుని. అయితే ఈ ఢిల్లీ హైకోర్టు అయితే నిరాకరించిందంట. అయితే ప్రతివాదుల వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు అయితే స్పష్టంగా చెప్పింది అనేది ఒకటి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే మ్యారిటైమ్ బోర్డుకు సమ్మతి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం దగదర్తి ఎయిర్పోర్టుకు 418.14 ఎకరాల భూసేకరణ, ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆమోదం అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్
చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. అయితే బాపట్ల జిల్లా ఇంకులులో విషాదం, అతివేగమే ప్రాణం తీసింది. తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు. ఈ బస్సు అతివేగంగా రావటం వల్ల జరిగిందంట. ఎన్ని రకాల ఉదంతాలు, ఇలాంటి యాక్సిడెంట్లు అవన్నీ జరుగుతున్నా సరే ఈ అతివేగం అనే దాన్ని మాత్రం కట్టడి చేయలేకపోతున్నాం. మనుషుల్లో ఉండాలి అది. అతివేగం అంటే వాహనాల్లో ఉండదు కదా, అది మనుషుల్లో అతివేగం అనేది, ఆ అతివేగంలో వెళ్తే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి అనేది కనీసం ఆ డ్రైవర్లు ఎందుకు పాటించలేకపోతున్నారు అనేది కూడా అర్థం కావట్లే. ఎన్ని ప్రమాదాలు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పసుగంది పాపం చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు. అసలు ఎంత దారుణం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి మనం చూద్దాం. పుస్తక పండుగ ఆరంభం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. స్టాళ్లలో పరుచుకున్న లక్షల అక్షర సుమాలు. బెజవాడలో 10 రోజులు సాగనున్న సంరంభం. పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు. మనతో పాటు అవి ప్రయాణిస్తాయి. తీర్పు ఇచ్చేటప్పుడు రాజ్యాంగం తిరగేస్తే అందులోని అక్షరాలు హాయిని కలిగిస్తాయి అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ చెప్పడం జరిగింది. వచ్చే ఏడాది అమరావతిలోనే ప్రదర్శన. సీఎం డిప్యూటీ సీఎంతో చర్చిస్తా. డిప్యూటీ స్పీకర్ రఘురామ హామీ. ఇది అమరావతిలో నెక్స్ట్ ఇయర్ వచ్చేలాగా చూద్దాం అన్నట్టుగా, అది ఈ విషయాన్ని సీఎం డిప్యూటీ సీఎంతో చర్చిస్తామన్నట్టుగా డిప్యూటీ స్పీకర్ రఘురామ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఫిబ్రవరిలో మరో డిఎస్సి అంటూ ఒక వార్త అయితే ఉంది. 2500 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ. ఈసారి పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై పేపర్ ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ జనవరిలోనూ చలిపంజా అంటూ ఒక వార్త అయితే ఉంది. అదేమిటంటే ఉత్తర కోస్తాలో సాధారణ కంటే ఎక్కువగా నమోదు. దక్షిణ కోస్తా సీమల్లో సాధారణం లేదా కాస్త తక్కువ. సంక్రాంతి తర్వాత స్వల్పంగా పెరగనున్న ఎండలు భారత వాతావరణ విభాగం అయితే వెల్లడించింది అన్నట్టుగా. అయితే సంక్రాంతి పండుగ తర్వాత అయితే ఎండలు పెరిగే అవకాశం ఉంటుంది, చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది అన్నట్టుగా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఢిల్లీని కప్పేసిన పొగమంచు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. లో విజిబిలిటీ కారణంగా 66 విమానాలు అయితే రద్దయ్యాయంట. మంచుగా మొత్తం కప్పేసి ఉండటం వల్ల చూడడానికి అవకాశం ఉండదు కదా, దానివల్ల ఏంటంటే 66 విమానాలు రద్దు చేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. బీఆర్ఎస్ వాళ్ళ కడుపులో మూసిని మించిన విషం. అయితే బీఆర్ఎస్ వాళ్ళకైతే మూసినది విషం అంటారు కదా, అది వాళ్ళని మించిన విషం ఉందట. అయితే దీనికి సంబంధించి మురికి కూపంగా మారిన నదిని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటారా, అలా ఉన్నదాన్ని మేము ప్రక్షాళన చేస్తామంటే మీరు అడ్డుకుంటారా, అభివృద్ధిని అడ్డుకుంటే మిమ్మల్ని చరిత్ర క్షమించదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూసుకుంటే బీఆర్ఎస్ బాయ్కాట్ అంటూ అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజే వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్ రెండో రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బయటకు. తొలిసారి సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్ హరీష్ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేసిన ఒక్కరోజుకే నిర్ణయం అంటూ ఆయనకు మైలేజ్ రాకుండా ఇలా చేశారనే టాక్. ఉపాధి హామీపై మాట్లాడకుండా బీజేపీకి సహకరించారని బీఆర్ఎస్పై మంత్రులు ఫైర్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఏడాదికి 90 రోజులు పనిచేస్తే గిగ్ వర్కర్లకు బీమా, హెల్త్ లైఫ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కల్పించనున్న కేంద్రం. ఏడాదికి 90 రోజులు పనిచేస్తే 90 రోజులు కనుక పనిచేస్తే గిగ్ వర్కర్లకు బీమా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ రామ్జీ చట్టం పేదలకు వ్యతిరేకం అంటూ రాష్ట్రంపై ఏడాదికి 1800 కోట్ల భారం పడుతుంది అన్నట్టుగా మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ అసెంబ్లీలో 5 మండలిలో 4 బిల్లులకు ఆమోదం అయితే లభించింది అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటూ తప్పు చేయనప్పుడు ఎందుకు మాటలు పడాలి అంటూ కవిత చెప్పారు. కేటీఆర్ హరీష్ పిల్లకాకులు. కేటీఆర్ హరీషే పిల్లకాకులట. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే బీఆర్ఎస్ పని కథం. ఆవిడ కక్షతో చెప్పారు, దేంతో చెప్పారు కానీ ఆవిడ చెప్పింది ఒక రంగ వాస్తవమే. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే బీఆర్ఎస్ పని అయిపోతుంది. టెర్రరిస్టు కసబ్తో కేసీఆర్ను పోల్చుతారా, ఉద్యమకారుణ్ణి ఉరి తీయాలంటారా. చూడండి, ఎక్కడికైనా అభిమానం పోయిందా, తండ్రి అనే అభిమానం పోయిందా. చూడండి, టెర్రరిస్టుతో కసబ్తో కేసీఆర్ను పోల్చుతారా, ఉద్యమకారుని ఉరి తీయాలంటారా అన్నట్టుగా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆ ప్రాంతీయతత్వాన్ని తీస్తారు. ఉద్యమకారుడు అంటే ఆయన ఒక్కళ్ళైనా చాలామంది ఉన్నారు కదా. సీఎం చేసిన వ్యాఖ్యలతో నా రక్తం మరుగుతున్నదట, ఈవిడి రక్తం మరుగుతోందట. ప్రాజెక్టు పనుల ప్యాకేజీని హరీష్ అమ్ముకున్నారు.
హరీష్ గారిని కేటీఆర్ని అయితే ఆవిడ అంటున్నారు. అలాంటి వ్యక్తి సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగే. కేసీఆర్ పిలిచినా మళ్ళీ బీఆర్ఎస్లోకి పోను. ఆవిడైతే కేసీఆర్ పిలిచినా కూడా నేను బీఆర్ఎస్లోకి అయితే వెళ్ళను అని స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేసేసింది. పార్టీ అయితే పెడతా, నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా అంటూ ఆవిడ చెప్పిందనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, పోలీసుల అదుపులో మరో మావోయిస్టు బరిసే దేవా అంటూ ఒక వార్త. అలాగే గ్లోక్లో అశ్లీల కంటెంట్ను తొలగించండి అంటూ గ్లోక్లో అశ్లీల కంటెంట్ ఉందట. ఎక్స్కు కేంద్రం నోటీసు, 72 గంటల్లో నివేదిక ఇవ్వాలనే ఆదేశం. ఇల్లీగల్ కంటెంట్ను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. గ్లోక్లో మహిళల మార్ఫింగ్ ఫోటోలపై ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆందోళన. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారట. అయితే దీనికి సంబంధించిన దేనికి ఉపయోగించాలో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏఐ వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది అంటే ఇది ఏదైనా సరే కంప్యూటర్ చిన్న దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు ఏదైనా దాన్ని సద్వినియోగంగా దేనికి ఉపయోగించాలో దానికే ఉపయోగించుకోవాలి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్, వాట్సాప్కే హాల్ టికెట్లు అన్నట్టు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పేరెంట్స్ నంబర్కు నేరుగా డౌన్లోడ్ లింక్, తప్పులుంటే ముందే సరిచూసుకునే అవకాశం. సెకండ్ ఇయర్ హాల్ టికెట్లపై ఫస్ట్ ఇయర్ మార్కులు. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్ షురు అంటూ ఇంటర్ పరీక్షలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏం ఉన్నాయి ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.